నా కూతురి మీద నాకు చెడు ఆలోచనలు వచ్చినా, నా కూతురిని పెళ్లి చేసుకోవాలి అనిపించినా వెంటనే నా మృత్యువు నా కూతురు చేతిలోనే ఉంటుంది అని రావణుడు అన్నాడు అని మీకు తెలుసా? ఆ కూతురు సీతాదేవి అని కూడా మీకు తెలుసా? క్రిస్సమదనే ఒక మహర్షి లక్ష్మీదేవిని కుమార్తెగా పొందడానికి ప్రతిరోజూ ఆమె మంత్రం చెప్పిస్తూ ఒక తమలపాకును పాలలో ముంచి ఒక్కొక్క చుక్క మట్టికుండలో వేసి ప్రార్థించేవాడు. ఒకరోజు మహర్షి ఆశ్రమంలో లేని సమయంలో రావణుడక్కడికి వచ్చి అక్కడున్న ఋషులనందరినీ చంపివేస్తాడు. బ్రాహ్మణులను చంపితే మహాపాపం వస్తుంది అని వాళ్ల రక్తం మొత్తం ఆ పాలున్న కుండలో నింపి లంకకు తీసుకువెళ్లి యజ్ఞం చేద్దామని అనుకుంటాడు. ఆ కుండ లంకకు తీసుకువచ్చి జాగ్రత్తగా దాచిపెడతాడు. అది మండోదరి చూసి ఆ కుండలో ఏముందో తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంటుంది. ఒకరోజు రావణుడు రాజభవనంలో లేనప్పుడు మండోదరి రహస్యంగా ఆ కుండలు తెరిచి చూసింది. మండోదరి కుండలో ఉన్న ఎర్రగంటి రసాన్ని చూసి ఆ మొత్తం రక్తం తాగేస్తుంది. దానివల్ల ఆమె గర్భవతి అయి ఒక ఆడపిల్ల పుడుతుంది. ఈ రహస్యం ఎవ్వరికీ తెలియకూడదని తన కూతుర్ని ఆ కుండలో దాచి లంకకు దూరంగా తీసుకువెళ్లి మిథిలాదేశ భూమిలో పాతేసి వెళ్లిపోతుంది. ఇదంతా అద్భుత రామాయణంలో చెప్పబడింది. ఇందుకని కొంతమంది సీతాదేవిని రావణుడు కూతురు అని చెప్పుకుంటారు. మీరేమంటారు?